ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు పుట్టగానే వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. తమ పిల్లల భవిష్యత్తులో గొప్పవాళ్ళు కావాలని, బాగా డబ్బు సంపాదించాలని, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకోవడం చాలా సహజం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జీవితంలో జరిగే చాలా విషయాలు మనం పుట్టిన సమయం మరియు ఆ సమయంలో ఉన్న నక్షత్రం మీద ఆధారపడి ఉంటాయని మన పెద్దవారు జ్యోతిష్య నిపుణులు చెప్తుంటారు. అసలు పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే వారు ఫ్యూచర్లో ఎలా బాగా రీచ్ అవుతారు, ఏ నక్షత్రం వారికి అదృష్టాన్ని, డబ్బుని, హోదాని తెచ్చిపెడుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం. కేవలం డబ్బు విషయమే మాత్రమే కాకుండా మొత్తం ఉన్న 27 నక్షత్రాలలో పుట్టిన వారి క్యారెక్టర్లు ఎలా ఉంటుంది, వారు అలవాట్లు ఎలా ఉంటాయి, వారు ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాలను కూడా ఇక్కడ చర్చిద్దాం. మనకి జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు ఒక్కో రాశిలో 2.5 నక్షత్రాలుగా ఉంటాయి. జ్యోతిష్య పండితులు చెప్పే దాని ప్రకారం ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ మరియు గుణగణాలు అతను పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఈజీగా ఎస్టిమేట్ చేయవచ్చు. అంటే ఒక వ్యక్తి కోపంగా ఉంటాడా, శాంతంగా ఉంటాడా, డబ్బు సంపాదిస్తాడా లేదా అనేది ఆ నక్షత్రం డిసైడ్ చేస్తుంది అని నమ్ముతారు. అసలు ఈ 27 నక్షత్రాలు ఎలా వచ్చాయి అనే దాని వెనుక మన పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ గురించి ముందుగా తెలుసుకుందాం. పూర్వం దక్షుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి మొత్తం 27 మంది కూతుర్లుండేవారు. ఆ 27 మంది చాలా అందంగా ఉండేవారు. దక్షుడు తన కుమార్తెలు అందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. చంద్రుడిని పిలిచి ఈ 27 మందిని పెళ్లి చేసుకోమని కోరుతాడు. దానికి చంద్రుడు ఒప్పుకుంటాడు. ఆ 27 మందే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న నక్షత్రాలన్నమాట. అయితే పెళ్లైన తర్వాత చంద్రుడు అందరినీ సమానంగా చూడలేకపోయాడు. వారిలో రోహిణి అనే ఆమెను మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. మిగతా వారితో పోలిస్తే రోహిణితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఆమె అంటే చంద్రుడికి విపరీతమైన ఇష్టం. ఇది గమనించిన మిగతా 26 మంది భార్యలు చాలా బాధపడ్డారు. తమ భర్త తమని పట్టించుకోవడం లేదని, కేవలం రోహిణితోనే ఉంటున్నాడని తమ తండ్రి అయిన దక్షుడు దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేశారు. కూతుళ్ల బాధ చూసి దక్షుడికి కోపం వచ్చింది. వెంటనే చంద్రుడిని పిలిచి అందరి భార్యలను సమానంగా చూడమని, అందరితోనూ టైం స్పెండ్ చేయమని వార్నింగ్ ఇస్తాడు. దక్షుడు ఎంత చెప్పినా కూడా చంద్రుడు తన ప్రవర్తన మార్చుకోడు. మళ్లీ రోహిణితోనే క్లోజ్గా ఉంటాడు. దీంతో దక్షుడికి విపరీతమైన కోపం వచ్చి చంద్రుడిని శపిస్తాడు. నువ్వు రోజురోజుకి క్షీణించిపోవాలి, అంటే నీ సైజు తగ్గిపోవాలి అని శాపమిస్తాడు. ఆ శాపం వల్ల చంద్రుడి సైజు తగ్గడం మొదలవుతుంది. చంద్రుడు మెల్లగా చిన్నగా అయిపోతుంటే లోకంలో చీకట్లు రావడం మొదలయ్యాయి. అప్పుడు దేవతలందరూ భయపడి దక్షుడి దగ్గరికి వచ్చి బ్రతిమాలుతారు. చంద్రుడు అలా అంతరించిపోతే కష్టమవుతుంది, దయచేసి శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకుంటారు. అప్పుడు చంద్రుడు కూడా తన తప్పు తెలుసుకుంటాడు. ఇక నుంచి అందరు భార్యలతో సమానంగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. అయితే ఒకసారి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడం కుదరడు కాబట్టి దక్షుడు దానికి ఒక పరిష్కారం చెబుతాడు. చంద్రుడు పూర్తిగా మాయమవ్వకుండా ఒక నెలలో ఈ 27 నక్షత్రాల గుండా వెళ్లేలా, దానివల్ల సైజు పెరుగుతూ తగ్గుతూ ఉండేలా మార్పు చేశారు. అంటే 15 రోజులు చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, 15 రోజులు తగ్గుతూ ఉంటాడు. అలా పౌర్ణమి, అమావాస్య ఏర్పడ్డాయి. చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రం దగ్గర ఉంటాడు. ఇదే మన నక్షత్రాల వెనుక ఉన్న స్టోరీ. ఇప్పుడు మనం ఒక్కో నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం గురించి చూద్దాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి ఒకే చోట స్థిరంగా ఉండటం అస్సలు నచ్చదు. వీరు ఎప్పుడూ ట్రావెలింగ్ చేస్తూ ఉండటానికి ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలు చూడాలి, తిరగాలి అని ఆశ వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి మైండ్ సెట్ కూడా నిలకడగా ఉండదు, చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఒకటి అనుకుంటే రేపు ఇంకొకటి అనుకుంటారు. కానీ వీరిలో ఒక మంచి లక్షణం ఉంది, అదే కాంపిటేటివ్ స్పిరిట్. వీరికి పోటీ పడటమంటే చాలా ఇష్టం. ఎందులోనైనా గెలవాలి అనే పట్టుదల వీరిలో ఉంటుంది. వీరికి భయం ఉండదు, చాలా ధైర్యంగా ఉంటారు. స్పోర్ట్స్ అన్నా, గేమ్స్ అన్నా వీరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఆయుర్వేదం లాంటి మెడిసిన్ సంబంధిత విషయాల మీద కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. తరువాత భరణి నక్షత్రం వారి గురించి చెప్పుకోవాలంటే వీరు కొంచెం సెల్ఫిష్గా ఉంటారు. తమ గురించి తాము ఎక్కువగా ఆలోచించుకుంటారు. వీరికి ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీరు స్వంతంగా డెసిషన్స్ తీసుకోలేరు. ఏ చిన్న విషయమైనా సరే వేరే వాళ్ల మీద ఆధారపడతారు.
పక్కవాళ్లు ఏది చెప్తే అదే చేస్తారు, కానీ తమకు ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోలేరు. ఇతరులు తీసుకునే నిర్ణయాలే తమ నిర్ణయాలుగా ఫాలో అయిపోతుంటారు. కృత్తికా నక్షత్రం వారిలో సాహసం చేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. డేంజర్ అని తెలిసినా కూడా భయపడకుండా ముందుకు వెళతారు. అయితే వీరికి కొంచెం అహంకారం అంటే ఈగో ఎక్కువగా ఉంటుంది. పక్కవాళ్ల వస్తువులని తమవిగా చేసుకోవాలని చూస్తుంటారు. వేరే వారిని డామినేట్ చెయ్యడానికి ట్రై చేస్తారు. కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు పవర్ఫుల్గా ఉంటారు, కానీ వీరికి నిప్పు ఉన్నా, పెద్ద పెద్ద వెహికల్స్ అన్నా, ఆయుకాలన్నా మనసులో కొంచెం భయం ఉంటుంది. బయటికి ధైర్యంగా కనిపించినా లోపల భయం ఉంటుంది. ఇక రోహిణి నక్షత్రం వారు చాలా కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. వీరికి కళలు అంటే ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్ లాంటి వాటి మీద ఇష్టం ఉంటుంది. వీరు మనసులో ఏదీ దాచుకోరు, చాలా ఓపెన్గా మాట్లాడతారు. వీరి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. మెంటల్గా వీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎంత కష్టం వచ్చినా తట్టుకోగలరు. సందర్భాన్ని బట్టి అవతలి వారిని కంట్రోల్ చేయడం, తమ పని అయ్యేలా చూసుకోవడం వీరికి బాగా తెలుసు. చూడ్డానికి మెతకగా కనిపించినా అవసరమైనప్పుడు తమ పవర్ చూపిస్తారు. మృగశిర నక్షత్రం వారు లగ్జరీ లైఫ్ని కోరుకుంటారు. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి, బాగా సుఖపడాలి అని అనుకుంటారు. వీరికి తెలివితేటలు చాలా బాగానే ఉంటాయి, కానీ సరైన టైంలో దాన్ని ఉపయోగించలేరు. దీనివల్ల కొన్నిసార్లు నష్టపోతుంటారు. వీరు కొంచెం ఇమోషనల్గా ఉంటారు. చిన్న విషయానికే ఫీల్ అయిపోతుంటారు. అలాగే వీరిలో కూడా కొంచెం ఇగో ఉంటుంది. తాము చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తుంటారు. వీరు బాగా చదువుకుంటారు, తెలివైన వారిగా పేరు తెచ్చుకుంటారు. ఆరుద్ర నక్షత్రం వారి గురించి చెప్పాలంటే వీరికి కోపం చాలా ఎక్కువ. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతుంటారు. కోపంలో ఏం చేస్తున్నారో వీరికే తెలియదు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కరెక్టా కాదా అని తెగ ఆలోచిస్తారు. చివరకు ఏది తేల్చుకోలేకపోతారు. వీరు ఎవ్వరినీ అంత త్వరగా నమ్మరు. అందరినీ అనుమానంగా చూస్తారు. ఎవరైనా మంచి చెప్పినా కూడా వినరు. తమకు నచ్చినట్టే చేస్తారు. పునర్వసు నక్షత్రం వారు మాత్రం చాలా మంచివారు. వీరు ఆదర్శంగా జీవిస్తారు. అంటే గాంధీగారిలాగా మంచి పద్ధతులు పాటిస్తారు. పక్కవారికి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు. వీరు చాలా శాంతంగా ఉంటారు. దేవుడి మీద భక్తి, పూజలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. స్పిరిచువల్గా ఉండటానికి ఇష్టపడతారు. వీరి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారు చాలా మొండిగా ఉంటారు. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయితే ఇక ఎవరి మాట వినరు. అయితే వీరికి తమ మీద తమకే నమ్మకం తక్కువగా ఉంటుంది. దీన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. నేను చెయ్యగలనా లేదా అని భయపడుతుంటారు. వీరు లేనిపోని కష్టాలను వీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి గొడవలు పడుతుంటారు. మఖ నక్షత్రం వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు ఉంటారు. వీరికి కోరికలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. చిన్న చిన్న వాటితో వీరు సాటిస్ఫై అవ్వరు. నలుగురిని నడిపించే లీడర్షిప్ క్వాలిటీస్ వీరిలో పుట్టుకతోనే ఉంటాయి. వీరు ఏ పనినైనా చాలా పర్ఫెక్ట్గా చేయగలరు. బంధువులకు, తెలిసిన వారికి వీలైనంత సహాయం చేస్తారు. ఎదుటివారిని తమ మాటలతో ఆకట్టుకోవడం, తమ వైపు తిప్పుకోవడంలో వీరు చాలా టాలెంటెడ్. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారు ఎప్పుడూ కలలు కంటూ ఉంటారు. వీరికి ఊహాశక్తి ఎక్కువ. రియాలిటీ కంటే ఊహల్లో బ్రతకడం అంటే ఇష్టం. వీరికి రొమాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. వీరు చాలా దానగుణం కలిగినవారు. ఎవరైనా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తారు. వీరు చాలా తెలివైనవారు మరియు వినయంగా ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి మగపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ పని చేసినా ఆచితూచి అడుగువేస్తారు. కష్టపడి పనిచేయడం వీరి అలవాటు. సోమరితనం వీరికి అస్సలు ఉండదు. వీరు చదువులో మంచి పట్టు సాధిస్తారు. హయ్యర్ స్టడీస్ చేస్తారు. పెద్దవాళ్లకి గౌరవమిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో మర్యాదగా ప్రవర్తిస్తారు. హస్త నక్షత్రం వారు కూడా కొంచెం ఊహల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. వీరు మంచి కంఫర్టబుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. కష్టపడటం కంటే స్మార్ట్గా పనిచేయడం వీరికి ఇష్టం. వీరి ప్రవర్తన చాలా బాగుంటుంది. అందరితో మంచిగా ఉంటారు. వీరు ఇతరులను కాపాడేవారిగా ఉంటారు. హస్తనక్షత్రంలో పుట్టినవారు భవిష్యత్తులో ధనవంతులుగా అంటే బాగా రిచ్గా ఉండే అవకాశం ఉంది. వీరికి పిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటారని అంటారు.
చిత్తా నక్షత్రం వారికి చదువు మీద శ్రద్ధ ఎక్కువ. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వీరికి కొత్త కొత్త ఫ్యాషన్లు అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు రెడీ అవ్వాలి అనుకుంటారు. వీరు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. వెరైటీగా ఉండే వారితో, డిఫరెంట్గా ఆలోచించే వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. స్వాతి నక్షత్రం వారు అందరినీ సమానంగా చూస్తారు. వీరికి కులం, మతం, పేద, ధనిక అనే తేడాలు ఉండవు. తమ మనసుని కంట్రోల్లో ఉంచుకోగలరు. ఎంత పెద్ద కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. వీరు చాలా తెలివైనవారు. సైన్స్ మీద వీరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద సైంటిస్టులుగా రాణించే అవకాశం వీరికి ఉంది. విశాఖ నక్షత్రం వారు కొంచెం స్వార్థపరులుగా ఉంటారు. తమ పని జరిగితే చాలు అనుకుంటారు. వీరు చాలా మొండిగా ఉంటారు. తాము అనుకున్నదే జరగాలి, తమదే పైచేయి కావాలి అని కోరుకుంటారు. వేరే వాళ్లు చెప్పింది వినరు. వీరికి ఎవరైనా సలహాలు చెప్పినా వేస్ట్. ఎందుకంటే వాళ్లు చెప్పింది ఎలాగూ ఫాలో అవ్వరు. వారిని మార్చడం చాలా కష్టం. అనురాధ నక్షత్రం వారు తమ ఫ్యామిలీని అమితంగా ప్రేమిస్తారు. కుటుంబం కోసం ఏమైనా చేస్తారు. వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. మనసులో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించరు. అందంగా రెడీ అవ్వడం, మేకప్ వేసుకోవడం అంటే ఇష్టం. ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో త్వరగా కలిసిపోతారు. సహాయం చేసే గుణం వీరిలో ఉంటుంది. వీరు భవిష్యత్తులో బాగా డబ్బున్నవారిగా, రిచ్గా ఉండే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. వీరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. చిన్న చిన్న సంతోషాలకే మురిసిపోతారు. కానీ వీరికి ఎవరైనా శత్రువులు ఉంటే మాత్రం అస్సలు వదలరు. తమకి హాని చేసిన వారిని ఎప్పటికైనా దెబ్బ కొడతారు. అవసరమైతే దొంగచాటుగా అయినా సరే వారిని అటాక్ చేస్తారు. పగని మనసులో దాచుకుంటారు. మూల నక్షత్రం వారు లైఫ్ స్టార్టింగ్లో కొంచెం కష్టాలు పడతారు. చిన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫ్యామిలీ పరంగా కొన్ని సమస్యలొస్తాయి. కానీ మెల్లగా అన్నీ సెట్ అవుతాయి. వీరికి కళల పట్ల ఆసక్తి ఉంటుంది. డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్ లాంటి వాటిలో ఆర్టిస్టులుగా రాణిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వారు చాలా శాంతంగా ఉంటారు. గొడవలకి దూరంగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు చాలా వినయంగా ఉంటారు. ఎవరి ముందైనా తల వంచి నమస్కరిస్తారు. వీరికి దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉంటుంది. స్పిరిచువల్గా ఆలోచిస్తారు. అందరితో కలివిడిగా కలిసిపోతారు. అందరినీ కలుపుకుపోయే తత్వం వీరి స్వంతం. శ్రవణ నక్షత్రం వారు మంచి దారిలో నడుస్తారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. పక్కవారికి సాయం చేస్తారు. వీరికి మంచి సువాసనలు అంటే సెంట్స్, పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. వీరు చూడటానికి కొంచెం లావుగా, భారీగా ఉండే అవకాశం ఉంది. బంధువులకి, ఆడవారికి వీరంటే చాలా ఇష్టం. అందరికీ నచ్చేలా ప్రవర్తిస్తారు. వీరు చాలా దానధర్మాలు చేస్తారు. ఉదార స్వభావం కలిగి ఉంటారు. ధనిష్ఠ నక్షత్రం వారు కొంచెం కఠినంగా, కోపంగా ఉన్నట్లు అనిపించినా వారి మనసు మంచిది. వీరికి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా ఒక పని అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటుకుని ముందుకు వెళతారు. వీరు చాలా స్ట్రాంగ్ మరియు తెలివైన వారు కూడా. పని చెయ్యడమంటే వీరికి చాలా ఇష్టం. ఖాళీగా కూర్చోవడం వీరికి నచ్చదు. జీవితాన్ని చాలా పీస్ఫుల్గా గడపాలి అని భావిస్తారు. ఏదైనా సాధించడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. తమ మాటల ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయగలుగుతారు. వీరికి తమ తోబుట్టువులు అంటే, అన్నచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు అంటే స్పెషల్ ప్రేమ ఉంటుంది. కాబట్టి 27 నక్షత్రాల్లో ధనిష్ఠ నక్షత్రం వారికి రిచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అని పండితులు చెబుతున్నారు. అయితే కేవలం ధనిష్ఠ నక్షత్రం మాత్రమేనా? కాదు, ఇంకా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మఘ నక్షత్రం, పూర్వ ఫల్గుని అంటే పుబ్బ నక్షత్రం, ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం. ఈ నక్షత్రాలలో పుట్టిన వారికి కూడా అదృష్టం చాలా బాగుంటుంది. వీరు కూడా లైఫ్లో మంచి ఫైనాన్షియల్ స్టేటస్ని పొందుతారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అవుతారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటారు కదా, అలా అన్నమాట. వీరి అదృష్టం కారణంగా వీరు జీవితంలో చాలా ఉన్నతంగా ఎదుగుతారు. డబ్బుకి లోటు లేకుండా బ్రతుకుతారు. కాబట్టి మీ పిల్లలు గనక పైన చెప్పిన నక్షత్రాలలో ముఖ్యంగా ధనిష్ఠ నక్షత్రంలో పుట్టి ఉంటే వారు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లే అవకాశాలు, కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇది మన పురాణాలు మరియు శాస్త్రాల ప్రకారం చెప్పబడిన విషయం. అయితే ఏ నక్షత్రంలో పుట్టినా కూడా
కష్టపడి పనిచేస్తే ఎవరైనా పైకి రావచ్చు అనేది మనం గుర్తుంచుకోవాలి. కానీ ఏ నక్షత్రాల వారికి లక్ కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తుందని నమ్మకం. మీ పిల్లల నక్షత్రం ఏదో చూసుకుని వారి లక్షణాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వారిని పెంచితే వారు తప్పకుండా గొప్పవారవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.